హలో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్ హైదరాబాద్ చూడాలంటే వాడిని కూడా ఆంధ్రాలో ఉండే మా ఊరి నుంచి అయితే పట్టుకొని వచ్చేసాను. ఈ రోజు మా ఫ్రెండ్ ని గోల్కొండ దగ్గరికి అయితే తీసుకెళ్లబోతున్నా. ఇంకా మా నాన్న మా ఇద్దరిని బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇంకా అక్కడ వెళ్ళగానే మనకు కావాల్సిన మెహదీపట్నం బస్ అయితే వచ్చేసింది. అయితే ఆ బస్ ఎక్కిన 15 మినిట్స్ లో మనం మెహదీపట్నానికి అయితే వచ్చేసాం. కానీ అక్కడ 20 మినిట్స్ దాకా వెయిట్ చేసాం, కానీ గోల్కొండ బస్ అయితే రాలేదు. ఇంకా అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇంకొంచెం ముంగటికి వెళ్ళండి బాబు, బస్ వస్తుంది అన్నారు. కానీ అక్కడ కూడా 40 మినిట్స్ దాకా వెయిట్ చేసి ఇంకా మా ఫ్రెండ్ ఆటోకే వెళ్దాం, ఇంకా 5 కిలోమీటర్సే కదా అన్నాడు. ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ లో అయితే మనం చేరుకున్నాం. ఇంకా అక్కడ వెళ్ళగానే మా ఫ్రెండ్ గాడు ఫొటోస్ కోసం కలర్ఫుల్ స్పెట్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా అక్కడే HYD లో జాబ్ చేసుకునే మా ఊరు ఫ్రెండ్ కూడా మా కోసం హాఫ్ డే లీవ్ తీసుకొని మరి గోల్కొండ దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇంకా మనం కూడా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా లోపలికి పోవడం లేటు, ఇంకా మనం ఆపుకోలేక ఎంట్రన్స్ లోనే ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేసేసాం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా సర్లే మనల్ని చూసి పిల్లలు కూడా భయపడుతున్నారని లోపలికి వెళ్ళగానే ఇక్కడ క్లాపింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే ఇక్కడ కింద క్లాప్ చేస్తే పైన కోట పైన వినిపిస్తుందని. ఇంకా మా ఫ్రెండ్స్ ని కూడా క్లాప్ చేయండిరా అంటే ఒకడు దిక్కులు చూస్తున్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా సరేలే అని చెప్పి పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా వ్యూ మాత్రం సూపర్ గా అనిపించింది. జనాలు కూడా చాలా తక్కువగా వచ్చారు ఈ రోజు. అలాగే మేము కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. అలా కొద్దిగా ముంగట రాగానే ఇక్కడ మంచి లొకేషన్ ఉందని చాలా మంది ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశారు. ఇంకా దాన్ని చూసి మనోళ్ళు ఆపుకోలేక మనం కూడా దిగుదామంటే ఇక మనం కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేసేసాం. Exactly. This is the heights of emotion. మనకు పెద్దగా ఫోటోలు దిగడం రాదనుకోండి, అది వేరే విషయం. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని. ఇంకా చూడొచ్చు ఇక్కడైతే వ్యూ సూపర్ గా ఉంటుంది. చాలా మంది ఫ్యామిలీస్ తో రావడానికి ఇష్టపడతారు. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా విజిట్ అయితే చేయొచ్చు. ఇంకా మనం కూడా ఒక్క ప్లేస్ కూడా వదలకుండా అన్ని ప్లేసెస్ ని కవర్ చేస్తూ ఫోటోస్ దిగుతూనే వెళ్తున్నాం అనమాట. అలా కొద్ది దూరం వెళ్తూనే గోల్కొండ ఫోర్ట్ యొక్క ఫుల్ మ్యాప్ అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా మ్యాప్ ని చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే నిజంగా ప్లేస్ సూపర్ గా ఉందిరా, ఇంకా మనం మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అందరం ఒకేసారి వచ్చింటే బాగుండు అన్నాడు. సరేరా ఈసారి అందరినీ తప్పకుండా తీసుకొనిరా, అందరం కలిసి మళ్ళీ వద్దామని చెప్పాను. అలాగే ఈ ప్లేస్ కి చాలా మంది బయట కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. అది చూసి మా ఫ్రెండ్ ఏంద్రా ఇక్కడికి చాలా మంది బయట కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారంటే, అవునరా మరి హైదరాబాద్ లో ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కదా, మరి వస్తూనే ఉంటారని చెప్పాను. ఇంకా ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో మీ కళ్ళతో మీరే చూడండి. ఇంకా మేము ప్రతి ప్లేస్ ని కవర్ చేసుకుంటా ఇంకా మేము పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా ఎక్కడ చూసినా కూడా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తోనే ఇక్కడ కనిపిస్తున్నారు. అప్పుడు వాళ్ళని చూస్తుంటే మాకు కూడా మా ఫ్యామిలీస్ తో వచ్చింటే బాగుండి అనిపించింది. సర్లే ఇంకేముంది కానీ ఇంక ఇక్కడికి వచ్చాక తెలిసింది మనం కూడా ఒక మంచి కెమెరా తీసుకొని వచ్చింటే ఒక మంచి ఫోటో షూట్ తీసుకొని వెళ్లే వాళ్ళమని. కానీ మేము ఏదో సడన్ గా అనుకోకుండా అయితే వచ్చేసాం. ఇంకా మా వాళ్ళు సగం పైకి ఎక్కగానే ఇంకా కాళ్ళు నొప్పిస్తున్నాయంటే అక్కడక్కడ కూర్చొని బ్రేక్ తీసుకుంటూ అయితే పైకి ఎక్కడం మొదలు పెట్టాం. ఇంకా ఇక్కడ చూడండి ఒక బుడ్డోడు వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా వదిలి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ అయితే వచ్చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనం ఎదురుపడ్డామో దెబ్బకు భయపడి మళ్ళీ వెనక్కి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ రోజు చాలా మంది పిల్లలు మనల్ని చూసి దడుచుకుంటున్నారు. నాకు తెలిసి ఆ పిల్లోడు మా ఫ్రెండ్ ను చూసి బూచోడని భయపడి ఉంటాడు. పాపం మనోడు ఫీల్ అయినట్టున్నాడు. సర్లే ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి.
ఇంకా మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొద్దిగా పైకి ఎక్కితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్ అయితే. ఇంకా మా ఫ్రెండ్ కి అయితే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందంట. ఇంకా వాడు అడుగుతూనే ఉన్నాడు ఇంకెంత పైకి ఎక్కాలరా అని. నేను చెప్పాను మనం వచ్చేసాం రా, ఇంకా కొద్దిగా పైకి వెళ్తే గోల్కొండ ఫోర్ట్ యొక్క టాప్ పైకి వచ్చేసినట్టే అని. ఇంక ఇక్కడ చాలా మంది పాపం పైకి ఎక్కి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. 1000 years later. మొత్తానికి చాలా సేపు కష్టపడిన తర్వాత గోల్కొండ ఫోర్ట్ టాప్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మొత్తం టాప్ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా మా ఫ్రెండ్ తనే ముందు ఎక్కాలని ఫస్ట్ గా తనే స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాడిని చూసి నేను కూడా వెళ్తా అని చెప్పి ఇంకో ఫ్రెండ్ కూడా ఎక్కడం స్టార్ట్ చేశాడు. అలా కొద్దిసేపటికి ఫైనల్ గా మన డెస్టినేషన్ అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది పిల్లలు వాళ్ళ స్కూల్ డేస్ కి ట్రిప్ కని, అలాగే ఫ్యామిలీస్, అలా చాలా మంది ఇక్కడ పైన ఉన్నారు. కిందతో కంపేర్ చేస్తే చాలా మంది పైన కనిపించారు. ఇంకా మేము కూడా టైం వేస్ట్ చేయకుండా మాకు కావాల్సినన్ని ఫొటోస్ దిగి వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మీరు కూడా ఒకసారి పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీరు ఒక్క సైడ్ నుంచి పైన ఎలా కనిపిస్తుందో చూసారు. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇంతసేపు కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకిక్కడ చాలా మంది మనలాగే ఫొటోస్ తో వాళ్ళ మెమరీస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా మనం కూడా అన్ని వైపుల నుంచి పైనుంచి అయితే కవర్ చేస్తున్నాము, ఒక్క సైడ్ కూడా వదలకుండా. అలా చాలా సేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే బయలుదేరదామన్నాడు. ఇంకా మేము కూడా సరేలే అని చెప్పి అక్కడున్న అమ్మవారి టెంపుల్ ని దర్శించుకొని ఇంకా కిందకైతే వచ్చేసాం. ఇంకా కిందకి రాగానే చాలా మంది అక్కడ ఒకటే దగ్గర ఉండడం చూసాం. ఇంకా వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఐరన్ బ్లాక్ ఉంది. అది 250 kgs వరకు ఉంటుందంట. దాన్ని చూస్తేనే మా ఫ్రెండ్ పాపం లిఫ్ట్ చేద్దామని వెళ్ళాడు. కానీ ఎంత ట్రై చేసినా అది కొద్ది కూడా కదలట్లేదు. ఇంకా సరేలే, ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే వెళ్ళాను. ఒకసారి చూడండి మా ఫ్రెండ్ నాతో ఎలా ఆడుకుంటున్నాడు. ఇంకా నేను కూడా లైట్ గా కదిలిచ్చాను అంతే. సో ఫైనలీ మనం ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చితే అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇంత పేషెన్స్ తో ఇక్కడ దాకా వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్.